హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సుజీ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మార్నింగే రెడీ అయితే అయిపోయాను. మార్నింగ్ టైం వచ్చేసి 9 అయితే అయ్యింది. అండ్ నిన్న కొంచెం హెడేక్గా ఉందని చెప్పేసి నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ నేను గ్రోసరీస్ తీసుకురావడానికి డిమార్ట్కి అయితే వెళ్తున్నాను. అండ్ ఈరోజైతే చాలా పనులు ఉన్నాయి. ఎంత మాత్రం అవుతాయి ఏంటి అనేది ఏమీ ఐడియా లేదు. ఇంకా గో విత్ ద ఫ్లో అన్నట్టే. ఇంకా ఫస్ట్ అయితే ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఫస్ట్ నేనైతే ఇంట్లో కొన్ని ర్యాక్స్ అయితే కావాలి. ఇది చిన్న వర్కే కానీ అస్సలు అవ్వట్లేదు. ఎలా అయినా ఈరోజు కంప్లీట్ చేయాలని ఫస్ట్ నేను ర్యాక్స్ తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాను. అన్ని ఓల్డ్ మోడలే ఉన్నాయి అండ్ సైజ్ సరిపోతే క్వాలిటీ బాగుండట్లేదు, క్వాలిటీ బాగుంటే సైజ్ సరిపోవట్లేదు. నాకైతే బేసిక్ గా అసలు ఏమీ నచ్చలేదు. నెక్స్ట్ అయితే గ్రోసరీ స్టోర్ కి అయితే వచ్చాను. ఇక్కడ డ్రై ఫ్రూట్స్, సీడ్స్ అండ్ నట్స్ అనేవి కొంచెం హోల్సేల్ లో తక్కువలో పడుతుందన్నమాట. సో నేను దానికోసం అయితే ఇక్కడికి వచ్చి సీడ్స్ అయితే అయిపోయాయి, వాటి కోసం అయితే వచ్చాను తీసుకోవడానికి. ఇంకా ఇంట్లో కూడా గ్రోసరీస్ అయితే అయిపోయాయి. మొత్తం మంత్లీకి సరిపడా గ్రోసరీస్ తీసుకోవడానికి డిమార్ట్ కి అయితే వచ్చేసాను. చాలా వర్క్స్ ఉన్నాయని అయితే మీకు ఇన్ఫార్మ్ చేశాను కదా. ఇంటి దగ్గర నేను మార్నింగే స్టార్ట్ అయ్యాను. డిమార్ట్ కి వచ్చేటప్పటికే నాకు 11:30 అయితే అయిపోయింది. టైం అయితే చాలా స్పీడ్ గా అవుతుంది. నేను డిమార్ట్ నుంచి ఇంటికి వచ్చే టైంకి అయితే మేము ఏదైతే ప్లేసెస్ లో గ్రోసరీస్ రీఫిల్ చేయాలో ఆ ప్లేసెస్ అన్ని డైరెక్ట్ గా అమ్మ ఒకటేసారి క్లీన్ అయితే చేసేస్తున్నారు మా చెల్లి హెల్ప్ తో. అంటే మళ్ళీ తీయడానికి లేకుండా ఒకటేసారి చేస్తే అయిపోతుందని. నేను మా మరిదలు అయితే డిమార్ట్ షాపింగ్ కి ఇవన్నీ తీసుకురావడానికి అయితే వెళ్ళాము. ఇంకా రాగానే మా మరిదలు కూడా, మా మరిదలు, మా అమ్మ, మా చెల్లి అయితే చేస్తున్నారు. నేను అప్పటికే అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, టైం లేదని. ఇంకా వచ్చేటప్పటికి ఇంకా ఫుల్ కళ్ళు అయితే తిరిగినాయి. ఆ రోజు కూడా చాలా ఎండ అయితే ఉంది. అన్ని తీసుకున్నాం కానీ ర్యాక్స్ కవర్స్ తీసుకోవడం మర్చిపోయాము. సో మా దగ్గర ఆల్రెడీ నార్మల్ కవర్స్ ఉంటే వాటిని కట్ చేసి అయితే షెల్ఫ్స్ లో వేసేస్తున్నాము. మా ఫ్యామిలీ వచ్చేసి న్యూక్లియర్ ఫ్యామిలీ, సో దాన్ని బట్టి మనకైతే ఎక్కువ గ్రోసరీసే పడతాయి. ఇంకా దానికోసం ఇవన్నీ నేను మా మరదలే తీసుకొచ్చాము. అసలు ఎన్ని ఉన్నాయో చూసారా అసలు. వీటిలో కొన్ని అయితే మేము అక్కడ సోప్స్ అవి కనిపిస్తున్నాయి కదా, బాక్సెస్ తీసేసి నార్మల్ గా అయితే పెట్టేసాము. స్పేస్ అయితే అస్సలు సరిపోలేదు. ఇక్కడ మేమైతే 4 మెంబర్స్ కలిపి అయితే వర్క్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి పల్సెస్ అన్ని రీఫిల్ అయితే చేస్తున్నాను. మా ఇంట్లో అయితే ప్లాస్టిక్ అయితే కామన్ ప్లాస్టిక్ కూడా యూజ్ చేస్తాము, స్టీల్ కూడా యూజ్ చేస్తాము. ఇంకా సాల్ట్, షుగర్ ఇవన్నీ కట్ చేసేసి ఏ బాక్సెస్ లో ఆ బాక్సెస్ లో ఫిల్ చేసి అయితే పెట్టేస్తున్నాము. ఇంటికి వచ్చి నేనైతే 30 మినిట్స్ ఒక నాప్ టైం అయితే తీసుకుని వర్క్ అయితే స్టార్ట్ చేసాము. ఇవన్నీ సర్దడం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2.5 hours అయితే అయ్యింది. కానీ ఇంకా వర్క్ అయితే అవ్వలేదు, స్టిల్ వర్క్ అయితే అవుతుంది. ఇంకో పక్కన అయితే ఇదిగో ఇక్కడ మా చెల్లి ఉంది కదా, తనైతే ఇంకా డ్రెస్ స్టిచ్చింగ్ అవి చేయించుకుంటుంది మా పెద్దంతో. అవి సైజ్ ఎలా ఉంది ఏంటి అనేది అడగడానికి అయితే వచ్చింది. ఇంకా ఆల్మోస్ట్ 5 o'clock అయితే అయిపోయింది ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి. నేను మళ్ళీ ఫ్రెష్ అయితే అయ్యి మళ్ళీ బయటకి అయితే వచ్చాను. ఎందుకంటే ఈ రోజు చర్చ్ లో లెంట్ ప్రేయర్ మా ఇంటి దగ్గర అనమాట. సో దానికోసం కావాల్సిన పలహారం అయితే నేను ఆర్డర్ అయితే చేశాను. అవితే తీసుకెళ్లిపోదాం, ఇంకా టైం అయితే కొంచెం సేవ్ అవుతుంది అన్నట్టుగా అయితే వచ్చేసాను. లక్కీలీ అవైతే రెడీగా ఉన్నాయి.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేమైతే టైలర్ షాప్ కి అయితే వెళ్ళాలి. ఇంకా ఇన్ బిట్వీన్ స్నాక్స్ టైం అయింది, ఆకలిస్తోంది, ఇంకా జ్యూస్ తాగుదాం అన్నట్టుగా అయితే ఆగాము. టైలర్ షాప్ కి అయితే వచ్చేసాము. వచ్చి రాగానే నాకైతే బ్లౌజ్ వర్క్ ఇది బాగా నచ్చింది. మగ్గం వర్క్ చేస్తున్నారు. ఈ బ్లౌజ్ అది నాది కాదు కానీ జస్ట్ నార్మల్ గా అయితే చూసాను, నచ్చింది. అందుకే మీకు కూడా వీడియో తీసి అయితే చూపిస్తున్నాను. నేను వచ్చింది నా డ్రెస్ కోసం. నాకు చాలా ఎమర్జెన్సీగా కావాల్సి ఉండే ఈ డ్రెస్ వచ్చేసి. నేను మార్నింగ్ ఇచ్చాను, నాకు ఈవినింగ్ కి ఎలా అయినా డ్రెస్ కావాలని అయితే చెప్పాను. సో ఇంకా వచ్చేటప్పటికి ఇంకా ఫైనల్ టచెస్ లో అయితే ఉంది. నార్మల్ గా అయితే ఏ టైలర్ ఇవ్వరు. ఇంకా నాకు ఈ టైలర్ బాగా తెలుసు కాబట్టి నాకు తెలీదు, నాకు ఎలా అయినా కావాలి అని అంటే ఇచ్చేశారు. లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టించుకున్నాను. ఎప్పుడైనా వేసుకున్నప్పుడు నేను బ్లాగ్ లో అయితే షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఆ ఫ్రాక్ కి కావాల్సిన బాటమ్ అండ్ దుపట్టా కోసం అయితే మళ్ళీ వేరే షాప్ కి అయితే వచ్చాను. అండ్ అలాగే ఒకవేళ నాకు ఇక్కడ దొరకకపోతే తప్ప నేను పెద్ద షోరూమ్స్ కి అయితే వెళ్ళను. లక్కీలీ ఇక్కడైతే తీసేసుకున్నాను. చూసారు కదా ఈ రోజు నేనైతే ఎన్ని వర్క్స్ చేశానో. ఇంకా ఫుల్ టైర్డ్ అయితే అయిపోయాను. అసలు ఈ రోజు అయితే అసలు టైమే సరిపోలేదు. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.